వారాహి కందదీపం వల్ల మనకున్నటువంటి కష్టాలు ఆటంకాలు అన్ని తొలగిపోయి ఐశ్వర్యం సిద్ధిస్తుంది. ముఖ్యంగా భూ వివాదాలు తొలగిపోతాయి. ఎందుకంటే వారాహి అమ్మవారంటేనే భూమికి సంబంధించినటువంటి మాత కాబట్టి అందుకే భూ వారాహి అని కూడా అంటారు. భూములు ప్లాట్లు కొనాలనుకునేవారు, విశేషంగా కొత్తగా ఇల్లు కొనుక్కునే వారికి చక్కటి మార్గం ఈ వారాహి కందదీపం. ఇంకా మన మీదకు వచ్చేటి నిందలను గొడవలను రానివ్వదు. శత్రు బాధలు గొడవలు దూరం అవుతాయి. ఇంతటి మహత్యం ఉన్నటువంటి కందదీపారాధన ఎలా చేయాలో ఇప్పుడు తెలుసుకుందాం. ఒక పీఠం మీద అలికి అష్టదళ పద్మ ముగ్గు వేసి పసుపు కుంకుమ వేసి ఒక ప్లేట్ పెట్టి అందులో 3 గాని 5 గాని దోసిళ్ళ బియ్యం పోసేసి దానిపైన శుభ్రం చేసుకున్నటువంటి కందకు పసుపు కుంకుమ పెట్టేసేసి మధ్యలో గుంటలాగా చేసేసి అందులో కుంభవత్తి వేసేసి నెయ్యి గాని నూనె గాని వేసి దీపారాధన చేయాలి. దానికి పసుపు కుంకుమ గంధం పుష్పాలతో ద్వాదశ నామాలు గాని అష్టోత్తరం గాని చదువుకొని దీపధూప నైవేద్యాలు సమర్పించాలి. ఫుల్ డీటెయిల్స్ లింక్ ని షార్ట్స్ లో రిలేటెడ్ వీడియోగా పెట్టాను. వీడియో కనుక నచ్చినట్లయితే లైక్ అండ్